అరే మియావ్ మియావ్ పిల్లి మీసం లేని పిల్లి దొంగలాగా మింగుతావు చేపనెత్తుకెళ్ళి మియావ్ మియావ్. ఏడు చేద్దాం, ఇన్నాళ్ళు అన్న పులి పులివందర పులి అని అంతా తెగ ఊదరగొట్టేశారు. కానీ కాలం జాలం విసిరితే పులి కూడా పిల్లిలా తోక ఊపుకుంటూ తిరగాల్సి వస్తుంది. ఇదిగా ఎటాగే తయారైంది ఇప్పుడు జగనన్న పరిస్థితి. కూటమి పార్టీల దెబ్బకు అన్న కుడితిలో పడ్డ ఎలకలా తయారయ్యాడు. గిలగిల గిలగిల గిల గింజుకుంటున్నాడు. వాళ్ళు ఇల్లు ఏట కానీ ఢిల్లీలో ఉన్న బీజేపీ పెద్దలను చూస్తే జగనన్నకి సలిజరం అట్టుకుంటుందట. ఇంతకీ విషయం ఏంటంటే వక్ఫు బిల్లు వ్యవహారంలో జగనన్న ఆడిన డబుల్ గేమ్ చూసి ప్రతి ఒక్కరూ సీజే అంటున్నారు. వక్ఫు బిల్లుకు మేము వ్యతిరేకం, మైనార్టీలకు అన్యాయం చేస్తున్నారు, ఆ బిల్లుకు ఓటేసేదే లేదు అని వైసీపీ లీడర్లంతా గొట్టాల ముందు కూకొని కూటమి ప్రభుత్వంపై ఓ ఎగిరారు. కానీ చివరికి పార్లమెంట్కి వెళ్ళి ఏడ్ చేశారు. అన్ని మూసుకొని ఉన్న ఓట్లన్నీ వక్ఫు బిల్లుకు అనుకూలంగా వేసేశారు. ఓటింగ్ అయ్యాక విప్పు జారీ చేశారట. ఎందుకు మడిసి జేబులో ఎట్టుకోవడానిక?